కడప జిల్లా ప్రొద్దుటూరులో తల్లిని సొంత కొడుకే అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటనలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది ఈ ఘటన. అయితే మానసిక స్థితి బాగోలేకే కుమారుడు యశ్వంత్ తల్లిని అత్యంత దారుణంగా చంపేసినట్టుగా అక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అంత్యక్రియల ప్రక్రియ కూడా ఈరోజు ముగిసింది. ఈ అంత్యక్రియలు జరిగేటువంటి సందర్భంలో కొంత అక్కడ హృదయ విదారకర ఘటన కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ తల్లి కొడుకు చేతులనే మరణించింది. కొడుకు నిన్న పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు వెళ్ళడం జరిగింది. అంటే అరెస్ట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఒంటరిగా మిగిలినటువంటి తండ్రి అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా చూసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి అక్కడ విలపిస్తూ కన్నీటి పర్యాంతమవుతూ అక్కడ తల్లికి తలకొరివి పెట్టడానికి తన కొడుకుని పంపించండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అతని మానసిక స్థితికి ఈ యొక్క ఘటన అద్దం పడుతుంది. గతంలోనే చాలా సందర్భాలలో ట్రీట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన మానసిక పరిస్థితి బాగోలేకపోవడం కారణంగానే తన కొడుకు చాలా సందర్భాల్లో ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు వారికి ఒకే ఒక కొడుకు, వేరే సంతానం కూడా లేదు ఇద్దరికి. ఇలాంటి సందర్భంలో తన తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసినప్పటికీ, అతి కిరాతకంగా గొంతు కోసి చంపినప్పటికీ తండ్రి అక్కడ కొంత విలపిస్తూ తన కొడుకు చేత తలకొరివి పెట్టించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులను రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. యశ్వంత్ని అక్కడి నుంచి రప్పించడానికి ప్రయత్నాలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయినా కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అనుమతించలేదు. దీంతో ఆమెకు తలకొరివి పెట్టేందుకు ఏమాత్రం కూడా పంపించలేదు యశ్వంత్ని. ఇక తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులను కోరినా కూడా పోలీసులు ఏమాత్రం సహకరించకపోవడంతో ఇక విజయరెడ్డి అక్కడ విజయభాస్కర్ రెడ్డి లక్ష్మీదేవి చనిపోయినటువంటి లక్ష్మీదేవి భౌతిక కాయానికి తలకొరివి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ ఘటనతో అక్కడున్న వారందరూ కూడా స్థానికులు కూడా ఆవేదనకు లోనయ్యారు. ఒకవైపు భార్య చనిపోయింది, కొడుకు జైలు పాలయ్యాడు. ఒంటరిగా మారినటువంటి విజయభాస్కర్ రెడ్డి ఎటు పాలుపోక ఇప్పటికే ఆయన మాట్లాడినటువంటి బైట్స్ కూడా మనం విన్నాం. ఘటన జరిగిన తర్వాత తన కొడుకు మెంటల్ పరిస్థితికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చివరిసారిగా పోలీసులను ఆశ్రయించాడు. ఎంత బాధ ఉన్నా, ఎంత ఆక్రోశం ఉన్నా, తల్లిని చంపాడనేటువంటి ఒక ఆందోళన ఉన్నా కూడా తలకొరివి తన చేతిలో పెట్టిస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతోనే తన కుమారుడిని పంపించాలంటూ కూడా పోలీసులకు రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ వార్త వైరల్గా మారింది. ఇంత దారుణానికి పాల్పడ్డటువంటి కుమారుడిని మరలా ఏ విధంగా విజయభాస్కర్ రెడ్డి పిలవగలిగాడు, ఏ రకంగా మనసొప్పింది తనకనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఒక కుటుంబం పూర్తిగా ఇప్పుడు అల్లకల్లోలంగా మారింది. కన్న కొడుకే తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఘటనతోటి ఆ కుటుంబం మొత్తం కూడా చెల్లాచెదురైపోయింది. ముగ్గురే సభ్యులు మొదటి నుంచి కూడా ఒకే ఒక కుమారుడు, వారిద్దరికి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అతనికి పబ్జీ గేమ్ ఆడేటువంటి అలవాటు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కారణం చేతనే కొన్ని సంవత్సరాల క్రితం దానికి వ్యసనంగా మారే కొంత మానసిక పరిస్థితి ఇబ్బందులోకి మారిందంటూ కూడా చెప్తున్నారు. అనేక సందర్భాల్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించామంటూ చెప్తున్నారు. ఆ యొక్క గేమ్ బారిన పడిన తర్వాతే పూర్తిగా తను మారిపోయాడంటూ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత రాక్షసత్వానికి మారిపోయి తన తల్లిని హత్య చేసినటువంటి ఘటనను మనం చూసాం. దీన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తిగా అతని మెంటల్ స్టేటస్ని కూడా తెలుసుకుంటున్నారు. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి తన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు, ఏం జరిగింది, ఏంటి కారణం, తల్లిని చంపడానికి ఒక డబ్బులు మాత్రమే కారణమా, లేకుంటే తన మానసిక పరిస్థితి కూడా కారణమా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, అన్ని కోణాలలో కూడా ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు అంత్యక్రియల వద్ద జరిగినటువంటి యొక్క ఘటన మాత్రం అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా ఆ యొక్క ఘటన తలుచుకుంటే బాధ కలిగించేటువంటి విధంగా ఏర్పడింది. విజయభాస్కర్ రెడ్డి తన కొడుకును పంపిస్తారేమోనని అర్థించినటువంటి విధానం కూడా అక్కడున్నటువంటి వారందరినీ కూడా తీవ్ర కన్నీటి పర్యాంతానికి గురి చేసింది.